హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం మీకోసం లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తుంటాను. ఈ రోజు మాత్రం చాలా చాలా స్పెషల్. ఒకటేమో మా డాడ్ బర్త్డే. విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. దాంతోపాటు మా డాడ్ బర్త్డే రోజు మీ అందరికీ ఒక ప్రామిస్ చేస్తా. ఎస్, నా సబ్స్క్రైబర్స్ అందరికి ఒక లక్కీ డ్రా తీస్తాను. లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి ఎంఎన్సి కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను అనేసి మాట ఇచ్చాను. ఆ మాట స్టాండ్ 8 టైం వచ్చింది. టైమ్ ఈస్ నైట్ 8 o'clock. మాక్సిమం వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ చేస్తాను. నా ల్యాప్టాప్ కొంచెం ట్రబుల్లో ఉంది. ఐ డోంట్ నో వై. కొన్నిసార్లు హ్యాంగ్ అవుతుంది. ఈ బ్యాకప్ మొత్తం ఐటీ ఆఫీస్లో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం బ్యాకప్ తీయడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం బ్యాకప్ ఏమంటారు, చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది అందులోని, మా డాడీకి సంబంధించింది. కొన్ని బ్యాకప్ తీయడానికి ట్రై చేస్తారు. బ్యాకప్ తీసిన తర్వాత మొత్తం ఫార్మాట్ చేస్తారు. అప్పుడు కొంచెం బాగా పనిచేస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ ట్రై మాక్సిమం ఈ రోజు నైట్ కి ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి. ఒకవేళ ఈ వీడియో కానీ అప్లోడ్ అవ్వకపోతే రేపు మంగళవారం మధ్యాహ్నం లోపల వీడియో మాత్రం అప్లోడ్ గ్యారంటీ చేస్తాను. బికాస్ చాలా మంది, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. టు బి ఫ్రాంక్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లెవెల్లో జనాలు కార్పొరేట్ కంపెనీ ఎంఎన్సి కోసం వెయిట్ చేస్తున్నారు జాయిన్ అవ్వడం. కానీ ప్రతి డిపార్ట్మెంట్ మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అండ్ చాలా కాంట్రవర్సీ కూడా అయింది. నేను తీసుకుని వచ్చే లక్కీ డ్రాకి స్పెషల్లీ నా ఆఫీస్, నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ చాలా కాంట్రవర్సీ అయింది. వాళ్ళ లెక్క ఏంటంటే, సార్ మీకు ఇంత టచ్ ఉన్నప్పుడు, ఇంత నెట్వర్క్ ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళకి ఎందుకు సార్ సర్వీస్ ప్రొవైడ్ చేయరు? సబ్స్క్రైబర్స్కి ఏంటి సార్ అంటే, ఒకటే చెప్తున్నా, సబ్స్క్రైబర్ ఇస్ మై ఫ్యామిలీ మెంబర్. మీరు నా కొలీగ్. మీరు ఇక్కడైనా పని చేయవచ్చు, వేరే చోటైనా పని చేయవచ్చు. సబ్స్క్రైబర్ అంటే నేను పెట్టే చిన్న వీడియో అయినా పెద్ద వీడియో అయినా ఇష్టపడి చూసే మనుషులు నా సబ్స్క్రైబర్. 10 years బిఫోర్ నుంచి సబ్స్క్రైబర్ ఉన్నారా, లేకపోతే 10 minutes బిఫోర్ సబ్స్క్రైబ్ చేస్తారా, ఐ డోంట్ కేర్. మీరు సీనియరా జూనియరా, ఇది కాలేజ్ కాదు. ప్రతి ఒక్క ఫ్రెండ్ అవసరమేరా అనేసి ఎయిర్టెల్ యాడ్ ఎలా ఉంటుందో, ప్రతి ఒక్క జీవితంలోని ఒక సబ్స్క్రైబర్ అవసరమే. చిన్న కుటుంబం, 67,000 ఉన్న చిన్న కుటుంబం మిలియన్స్ లో అవ్వాలనేసి, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎలాగే కంటిన్యూ అవ్వాలనేసి ఈసారి మా డాడ్ బర్త్డే రోజు నీ చేసిన ప్రామిస్. ఇటువంటిది లక్కీ డ్రా ప్రతి మంత్, ఇంగ్లీష్ చెప్పాలా, ఎవ్రీ మంత్, హిందీలో హరేక్ మహీనా, ప్రతి నెల నేను మీకోసం తీసుకుని వస్తా లక్కీ డ్రా. అంటే సంవత్సరానికి 12 ఎంఎన్సీ కంపెనీస్ లో 12 క్యాండిడేట్స్ కి జాబ్. 12 కుటుంబాలు బాగుంటాయి కదా. యాక్చువల్గా ఇంకో కొన్ని కాంట్రవర్సీ వచ్చింది. చాలా మంది వాట్సాప్ లో, ఫేస్బుక్ లో కూడా, అది మన ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా చాలా మంది అడిగారు, సార్ మీరు హెచ్ఆర్ అయి ఉండి రిఫరెన్స్ అలా ఇస్తున్నారు. అరే భాయ్, ఒకటి చెప్తున్నా, నేను రిక్రూటర్ని, హెచ్ఆర్ రిక్రూటర్. నేను ఇంకో రిక్రూటర్కి రిఫరెన్స్ ఇవ్వలేను. ఒక రిక్రూటరే రిఫరెన్స్ ఇస్తే అవతల వాడికి ఇంటర్వ్యూకి బొక్క, డైరెక్ట్ జాబ్ ఇచ్చేయచ్చు కదా. ఒక రిక్రూటర్ ఇంకో రిక్రూటర్కి రిఫరెన్స్ ఇవ్వడు. కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఒక రిక్రూటర్ కాదు, ఒక ఆపరేషన్ డిపార్ట్మెంట్, ఒక పేరోల్, ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఒక మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, చాలా ఉంటాయి హెచ్ఆర్ లోని. ఒక 7-8 డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. ఒక హెచ్ఆర్ అంటే ఒక రిక్రూట్మెంట్ చేయడం, ఒక ఇంటర్వ్యూ చేయడం కాదు. హెచ్ఆర్ అంటే చాలా పాలసీ చెకింగ్, చాలా చాలా ఉంటాయి హెచ్ఆర్ అంటే. ఆ రిఫరెన్స్ తోటి మీకు ఇప్పిస్తా జాబ్. రిక్రూటర్ డైరెక్ట్ గా రిఫరెన్స్, ఇప్పుడు నేను కూడా ఉన్నాను, నేను డైరెక్ట్ గా ఎవరిని కంపెనీకి రిఫరెన్స్ ఇవ్వలేను. నేనే ఒక రిక్రూటర్. ఒక రిక్రూటర్ ఇంకో రిక్రూటర్కి ఎలా రిఫరెన్స్ ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గర, శిరీష నాకు పేరు అనుకోండి. ఆ అమ్మాయి వచ్చింది, సార్ నాకు జాబ్ కావాలంటే నేనే రిఫరెన్స్ ఇచ్చాను అనుకో, ఒకసారి సైలెంట్గా ఉండండి. ఎవరు పిలిచినట్టుంది? లేదు. ఒక శిరీష అనే అమ్మాయి వచ్చేసి, సార్ రిఫరెన్స్ ఇవ్వండి అంటే నేనే రిఫరెన్స్ ఇచ్చాను అనుకో, ఇంకా ఆవిడకి ఇంటర్వ్యూ తీసుకునే అవసరం లేదు కదా. ఎలాగంటే రిఫరెన్స్ అంటే ప్లీజ్ సెలెక్ట్ ది క్యాండిడేట్ అని. మరి ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటే నేనే రిఫరెన్స్ ఇచ్చి నేనే ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఒక డాక్టర్ వాడు ఆపరేషన్ చేయగలడా? లేదు కదా. ఇంకో డాక్టర్ హెల్ప్ తీసుకుంటాడు కదా. ఇది అంతే. సో చాలా మంది చాలా రకాల కాంట్రవర్సీ చేశారు. సార్ ఏంటి సార్ ఇది లక్కీ డ్రా అంటున్నారు, మాకు రాదా? సార్ లక్కీగా నాదే తీయండి నానా, నాదే తీయండి. అడిగిన వాళ్ళు ఇంతమంది. నా చేతిలో స్పైడర్ మ్యాన్ లాగా బలం ఉండి, సునంద, శిరీష, గాయత్రి, రఘురాత్, వీళ్ళే రావాలని చేతిలో చీటీ అనేది బలం ఉందా? లేదు కదా.
మీ అందరికీ సమానంగా ఉండే ఒక లిస్ట్ నేను తయారు చేశాను. ఎలా ప్రొసీజర్ ప్రాపర్గా ఈసారి వినండి. నేను గెలిచిన వాళ్ళకి స్పెషల్గా మీరు కూడా వాళ్ళతో చాట్ చేయవచ్చు. హైడ్ అండ్ సీక్ గేమ్ ఏమి ఉండదు. మీ ముందే ట్యాబ్లో స్పిన్ చేస్తా. ఈ పేరు మీకు తెలుస్తుంది. మీరు ఆ యూట్యూబ్లోని ఈ పేరు క్లిక్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్తో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఏ సర్వీస్ ఆ పర్సన్కి ఇస్తున్నానో ఆ సర్వీస్ కూడా మీరు అప్డేట్ అడగొచ్చు. పరిశాన్ చేయకండి, జనరల్గా అడగండి. ఎక్కువ మంది పరిశాన్ చేసి అన్న ఏంటన్నా, అన్న ఏ కంపెనీకి వెళ్ళామన్నా, అన్న ఏ రిఫరెన్స్ అన్నా, వద్దు. మీకు అలాంటి అవకాశం రావాలని కోరుకోండి, ఓకేనా? ఎక్కువ పరిశాన్ చేస్తే నేను డైరెక్ట్గా క్యాండిడేట్ చెప్పేస్తాను, నాన్న బ్లాక్లో పెట్టే. కాబట్టి జనరల్గా సార్ ఎలా అయింది సార్, ఇది నేను వాళ్ళకి సర్వీస్ చేస్తా, ఎంఎన్సీ కార్పొరేట్ కంపెనీలో జాబ్ ట్రై చేయిస్తా అతని చేత, నేను చేయిస్తాను, లేదా మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. హైడ్ అండ్ సీక్ గేమ్ కాదు ఇది. మా నాన్న బర్త్డే సందర్భంగా ఎవరిని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే ఏదో నా సబ్స్క్రైబర్ పెంచడానికే నేను చెయ్యట్లేదు. కెరియర్ కావాలి, జాబ్ కావాలని వాళ్ళు కాదు, కెరియర్ కావాలి నాకు అనుకున్న వాళ్ళు పేరు రావాలనేసి మా డాడ్ బ్లెస్సింగ్స్, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ నీకు కావాలని కోరుకుంటున్నా. కెరియర్ కావాలని. జాబ్ ఉప్పమ్ముకున్నవాడు కూడా జాబ్ చేస్తున్నాడు స్వామి. జాబ్ అంటే క్యారేజ్ పట్టుకొని వెళ్ళేసి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం క్యారేజ్ కడిగేసి ఇంటికి వచ్చిన వాడు ఉద్యోగం. కెరియర్ అది కాదు. కెరియర్ ఇస్ డిఫరెంట్. కెరియర్ కావాల్సిన వాళ్ళు కార్పొరేట్ కంపెనీలో వెళ్తారు, ఎంఎన్సీలో వెళ్తారు, అక్కడ లైఫ్ ఉంటుంది. టు బి ఫ్రాంక్, లైఫ్ ఉంటుంది. శాలరీ ఎక్కువే, అది కామన్. అది అందరు చిన్నపిల్లలు చెప్పేస్తాడు, ఆహా కార్పొరేట్ పెద్ద కంపెనీ కదా, అద్దాలు గోడ కదా, శాలరీ ఎక్కువ ఉంటుంది. శాలరీ ఎక్కువే, చిన్న విషయం అది. శాలరీతో పాటు ఆడిచ్చే బెనిఫిట్స్ మీరు ఊహించలేరు. ఫారెన్ ట్రిప్స్ ఉంటుంది సార్, ఊరికనే వస్తున్నారు అందరి మీద కార్పొరేట్ కంపెనీని. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మై లక్కీ డ్రా, స్టార్ట్ చేద్దామా? 67,000 చూడండి, ఏమనుకోద్దు. ఈ దగ్గు, ఈ తుమ్ము అలాంటి చిన్న చిన్న వస్తుంటాయి. నేను ఏ వీడియోనో సింగిల్ షాట్ లో తీస్తా. నాకు మాటికి ఎడిట్ చేసి ఆ బిట్ ఈ బిట్ కలిపి ఈ బిట్ ఆ బట్ ఎక్స్టెండ్ చేసి అంత టైం లేదు, అంత ఎడిట్ చేసేంత బొర్ర కూడా నాకు లేదు, అంత అనవసరం. సింగిల్ టేక్ లోని 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా ఇంటర్వ్యూ అంటున్నాను, వీడియో తీస్తా సింగిల్ టేక్ లోని. ఈ దగ్గు, తుమ్ము, పిద్దులు కామనే, అందరికి వచ్చేదే కామనే, తట్టుకోండి, ఓకేనా? ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ చెప్పే రకం నేను కాదు. విను, నీకు తుమ్ములు వస్తాయి, నువ్వు కూడా ఆలకించిన తుమ్ములు ఎలా ఉంటాయి. సో 67,000 ప్లస్ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను నా టీం ఏం డిసైడ్ చేసామంటే 500 స్పిన్నర్స్ అరేంజ్ చేసి, ఒక దానిలో 300, ఒక దానిలో 200 అలాగా స్పిన్నర్స్ అరేంజ్ చేసి స్పిన్ చేసాం. ఒక్కొక్క స్పిన్కి ఒక్కొక్క పేరు వచ్చింది. ఆ మొత్తం అంతా గ్యాదర్ చేసుకుంటే 67,000లోని ప్రతి 300కో 500కో 1000కో స్పిన్నర్ లో గెలిచిన ఒక్కొక్క పేరుకి 270 షార్ట్ లిస్ట్ చేసి, అంటే ఒక్కొక్క స్పిన్ లో గెలిచిన వాళ్ళ పేరు అంతా గ్యాదర్ చేసి ఒక స్పిన్నర్ లో పెట్టాం. ఆ లక్కీ డ్రా స్పిన్నర్, ఆ వీల్ స్పిన్నర్ మీ ముందు స్పిన్ చేస్తా. వచ్చే నెలలో ఇది నేను లైవ్గా చేస్తా, వీడియోలో రికార్డ్ చేసి దానికి ఎడిటింగ్ చేసి మీ ముందు ఏదో టైం పోస్ట్ చేసి, ఇది కాదు. లైవ్లో ఇది చూడాలనుకున్న వాళ్ళు లైవ్ ఆప్షన్ కూడా ఉంది యూట్యూబ్లో, లైవ్ ఆప్షన్ కూడా నేను చేస్తా. పర్టికులర్ డేట్, టైం, ముహూర్తం అని చెప్తా. ఆ ముహూర్తంకి మీరు ఏమంటారు, ఆ ముహూర్తంకి మీరు రెడీ అయిపోతే మీరు లైవ్లో ఆ స్పిన్ గెలిచిన స్పిన్ పేరు చెప్పొచ్చు. సో స్టార్ట్ చేద్దామా డార్లింగ్స్? చెప్తున్నా, ఈ పేరు హైలైట్ అవుతుంది మీ అందరికి. ఆ పేరు మీరు యూట్యూబ్ లో కొట్టి ఏమంటారు, ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఎక్కువ పరిశాన్ ఏం చేయకండి ప్లీజ్. కాంగ్రాట్స్ అని చేయవచ్చు, విష్ చేయవచ్చు, కానీ ఎక్కువ పరిశాన్ చేయకండి. ఎవరి పేరు వస్తుందో నాకు తెలీదు, బట్ ఐ విష్ ఒక అవసరం ఉన్న మనిషికి రావాలని కోరుకుంటున్నా. బాగా అవసరం ఉండే మనిషి
ఈ జాబ్ వస్తే తన జీవితం, తన కుటుంబం, బతుకులు మారతా అనేసి అనుకునే మనిషికి రావాలి. అది ఆడపిల్లైనా, మగోడైనా, చిన్నోడైనా, నాకంటే పెద్దోడైనా రావాలి. ఆ ఆపర్చునిటీ తను మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అనేసి భావిస్తున్నా. చదువు లేని వాడుకో లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్కో అటువంటి వస్తే ఏంటి అవుతుంది సార్? అప్పుడు ఏం చేస్తారంటే 5 days లోపల మళ్ళీ స్పిన్ చేస్తా. 5 days లోపల మళ్ళీ నేను స్పిన్ చేస్తా. ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ దేనికి ఉపయోగం లేదు, అతను రిటైర్మెంట్ అయిపోయారు, ఒక 60 సంవత్సరాలు దాటిన మనిషి, అతను జాబ్ ఇచ్చినా జాబ్ చేయలేడు, లేదా అతను ఏదో గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ మానేసి వస్తాడు ఏంటి ఎంఎన్సీ కంపెనీకి, గవర్నమెంట్ సెక్యూరిటీ జాబ్ ఉండగా, ఎటువంటి వాడికి కానీ పేరు కానీ పలికితే 5 days లోపల, ఇదేంటి ఈరోజు సోమవారం, శనివారంకి మళ్ళీ స్పిన్ చేస్తా. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్ చేయండి. అండ్ స్వాహ. రెడీయా? 3, 2, 1. అదృష్టం ఉండేవాడు పేరు రావాలి స్వామి. మోనికా సిరి. మోనికా సిరి, సారీ, మోనికా సిరి, మోనికా కాదు, మోనికా సిరి. కాంగ్రాట్స్. మీకు నా టీం వాళ్ళు పర్సనల్గా మెసేజ్ పెడతారు, మెసేజ్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ ప్రొఫైల్ నాకు పంపించండి. డెఫినెట్లీ మీ సరౌండింగ్లోని మీ ఎడ్యుకేషన్ తగ్గట్ట, మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్ట, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ తగ్గట్ట ఒక మంచి కార్పొరేట్ సెక్టర్లోని ద బెస్ట్ ప్యాకేజ్ ఇప్పించడానికి యాజ్ ఎ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా మా డాడ్ బర్త్డే రోజు నేను చేస్తున్న పబ్లిక్ ముందు ప్రామిస్. ఈ పర్సన్ మీరు యూట్యూబ్లోని సెర్చ్ చేయవచ్చు, ఈ పర్సన్ ఎవరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నా డైలీ అప్డేట్ వాళ్ళతో ఎలా ఉంటుంది మీరు కనుక్కోవచ్చు. పరిశాన్ చేయొద్దు అమ్మాయి కాబట్టి, పరిశాన్ చేయొద్దు. She is the winner of July month 2024. Congrats Nana Siri. Wish you all the best. ఫ్యూచర్ లో మంచి పొజిషన్ కి నువ్వు రావాలని, నీతో స్టార్ట్ అయిన ఈ బ్యూటిఫుల్ జర్నీ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ కి కూడా సేమ్ ఉంటుంది, సేమ్ డ్రా, సేమ్ లక్కీ డ్రా. ఇది మీకు నచ్చినట్టయితే మీ సర్కిల్లోని ఇంకెవరైనా మిగిలిపోయారే సబ్స్క్రైబ్ చేయలేను, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.